బీహార్ ఎన్నికల తర్వాత ఎన్డీఏలో ఎక్కడా లేని జోష్ కనిపిస్తోంది. అందుకు కారణం బీహార్ అసెంబ్లీలో గెలుపు మాత్రమే అనుకుంటే పొరపాటే. బీహార్లో అతి భారీ విజయం దక్కించుకున్న ఎన్డీఏకు పార్లమెంట్లో బలం పెరగబోతోంది. దేశవ్యాప్తంగా పలు కీలకమైన బిల్లులు చట్టాల రూపం దాల్చాలంటే రాజ్యసభలో 3/2 మెజార్టీ అవసరం. లోక్సభలో ఎన్డీఏకు మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో మాత్రం అవసరమైన మెజార్టీ లేదు. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడంతో రాజ్యసభలో బలం గణనీయంగా పెరుగుతోంది. 2/3 మెజార్టీ కూడా ఖాయంగా మారుతోంది. వచ్చే సంవత్సరం రాజ్యసభ 72 సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుత బలం ఆధారంగా ఎన్డీఏ 54 సీట్లు గెలిచే అంచనా ఉంది. దీంతో 245 మంది సభ్యులున్న సభలో ఎన్డీఏ బలం ఇప్పుడున్న 133 నుంచి 151 సీట్లకు చేరుకోవచ్చు. ఇది రాజ్యసభలో 2/3 మెజార్టీ 164 సీట్లకు సమీపంలో ఉంటుంది. 12 మంది నామినేటెడ్ సభ్యులు కలిస్తే 176 అవుతుంది. ఈ మ్యాజిక్ ఫిగర్ అనేది మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న కీలకమైన చట్టాలను అవలీలగా గట్టెక్కిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హాజరైన వారిలో 2/3 అనే ఈక్వేషన్తో బిల్లులు పాస్ అవడం సులువనే అంటున్నారు. 2026 నుంచి పార్లమెంటులో కీలక బిల్లులు తెరమీదకి రావడం, దేశంలో భారీ సామాజిక రాజకీయ మార్పులు చోటు చేసుకోబోవడం జరుగుతుందన్నమాట. బీహార్ నుంచి 6 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం ఆర్జేడీకి 5 సీట్లున్నాయి. అందులో 2 రిటైర్ అవుతున్నారు. ఈ ఎన్నికల్లో మహాగఠబంధన్ దారుణంగా విఫలమైనందున ఆ సీట్లన్నీ ఇప్పుడు ఎన్డీఏ ఖాతాలో పడిపోతాయి. టూ-థర్డ్ మెజార్టీ అవసరమైన బిల్లులు ఏవంటే రాజ్యాంగ సవరణ బిల్లులు, పార్లమెంటు సీట్లలో మార్పులు తీసుకొచ్చే డిలిమిటేషన్ బిల్లు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు, సిఏఏ యూనిఫామ్ సివిల్ కోడ్, దేశ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మార్పులు, రాజ్యసభ స్థానాల పునర్విభజన వంటి చట్టాలకు తప్పనిసరిగా 2/3 మెజార్టీ అవసరం అవుతుంది. ఈ క్రమంలో 2026లో ఎన్డీఏ తీసుకురావాలనుకుంటున్న కీలక చట్టాలు ఇక వరుసగా పట్టాలెక్కుతాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు విపక్షాల గేమ్స్ ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.
బీహార్ ఎన్నికల తరువాత ఎన్డీఏలో ఎక్కడా లేని జోష్ కనిపిస్తోంది. అందుకు గల కారణం బీహార్ అసెంబ్లీలో గెలుపు మాత్రమే అనుకుంటే పొరపాటే. బీహార్లో అతి భారీ విజయం దక్కించుకున్న ఎన్డీఏకు పార్లమెంట్లో బలం పెరగబోతోంది. దేశవ్యాప్తంగా పలు కీలకమైన బిల్లులు చట్టాల రూపం దాల్చాలంటే రాజ్యసభలో 3/2 మెజారిటీ అవసరం. లోక్సభలో ఎన్డీఏకు మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో మాత్రం అవసరమైన మెజార్టీ లేదు. కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడంతో రాజ్యసభలో బలం గణనీయంగా పెరుగుతోంది. 2/3 మెజార్టీ కూడా ఖాయంగా మారుతోంది.